హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. ఇవాళ మామిడికాయ, మెంతికూర కలిపిన కందిపప్పుతో పప్పు చేస్తున్నాను. రండి చూసేద్దాం ఎలా చేయాలో. ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకొని దాన్ని బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పక్కన నానబెట్టుకొని ఉంచుకోండి. దీంట్లోకి మనకి మామిడికాయ పడుతుంది. పెద్ద మామిడికాయ తీసుకున్నాను. అలానే ఒక అరకట్ట వరకు మెంతికూర పడుతుంది. నాకు కొంచెం తక్కువైంది మెంతికూర, కానీ నేను ఇది వేసుకున్నాను. ఇంట్లో పండించింది కాబట్టి వేసుకున్నాను. మీరు ఎంత కావాల్సి అంత వేసుకోండి. పోపు దినుసులు పెట్టుకోండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, నూనె, నెయ్యి కూడా పడుతుంది. నెయ్యి పక్కకి వెళ్ళిపోయింది డబ్బా, నేను పెడతాను మళ్ళీ దాన్ని. ఇంగువ వేసుకుంటున్నాను దీంట్లో తాలింపుల్లోకి. పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఏ పప్పు అన్నా వెల్లుల్లి వేసుకోండి, మంచి రుచిగా ఉంటుంది. ముందుగా మామిడికాయని తొక్కు తీసేసి దాన్ని ముక్కలుగా కోసుకోండి. ఎప్పుడన్నా సరే మామిడికాయ ముక్క తిని అది పుల్లగా ఉందో లేదో చెక్ చేసుకుని దాన్ని బట్టి వేసుకోండి. మరీ పుల్లగా ఉంటే తినలేం. మామిడికాయ టెంక చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ అవ్వకండి, కొంచెం గుజ్జుంచుకొని వేసుకోండి. సో నానపెట్టిన పప్పు ఉంది కదా, తీసేసి ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకొని జస్ట్ ఇలా కలిపేసి నేను ఇందులో కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్ వేడి చేసి దాంట్లోనే ఒక పావు స్పూన్ పసుపు, ఇది నేను ఇంట్లో చేసుకున్న పసుపే మళ్ళీ చెప్తున్నాను. అండ్ నీళ్లు, నానపెట్టి నీళ్ళు ఎప్పుడూ పోయకండి. నానపెట్టిన నీళ్ళు పోస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే గ్యాస్ పట్టేస్తుంది పొట్టలో. అందుకని నానపెట్టి నీళ్ళు పోయకండి. ఒక 3/4 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి, అంటే 3/4 స్పూన్. దీంట్లోకి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి మొత్తం అన్నీ. మామిడికాయ ముక్క తిని చూసాను, చాలా చాలా పుల్లగా ఉంది. పప్పుకు ఫుల్ గ్లాస్ వేస్తున్నాను కాబట్టి మనకి ఈ మామిడికాయ ఈ పప్పుకి సరిపోతుంది. అదే మీరు అర గ్లాస్ వాడితే ఈ మామిడికాయ పులుపుకి హాఫ్ మ్యాంగో సరిపోతుంది. అది ఒకసారి చూసుకోండి. ఒక్కసారి మామిడికాయ కలిపేసి ఇందులోనే మెంతికూర కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇది మునిగే వరకు నీళ్ళు పోసాను అంతే. ఏదన్నా ఒకటే క్వాంటిటీ మనకి. ఎప్పుడన్నా సరే ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటాం. ముక్కలు మునిగాయి చూసారా? ముక్కలు మునిగిపోయినాయి కదా ప్రాపర్గా. సో కరెక్ట్గా మునగాలి, మరీ ఎక్కువ వద్దు, మళ్ళీ నీళ్ళుగా వచ్చేస్తుంది పప్పు అన్నది. ఇలా మునిగింది కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 3 విజిల్లు రానివ్వండి. అయిపోయినాయి 3 విజిల్లు. ఈ 3 విజిల్లు అయిపోయినాయి కదా. అబ్బబ్బా ఎంత బాగుందో చూసారా కలర్. అది మెంతికూర కూడా బాగా ఉడికిపోయింది. నీళ్ళు పప్పు సెపరేట్గా ఉంటాయి కాబట్టి బాగా ఉడికిపోయింది. ఒకసారి కలిపేస్తే ఇలా పప్పు మామిడికాయ మొత్తం అంతా కూడా కొంచెం స్మాష్ అయి కనిపిస్తుంది. బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే నీళ్ళు పప్పు మొత్తం అంతా కలిపి మనకి మంచి తిగ్గ తయారవుతుంది. ఇంకా పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, సో సాల్ట్ వేసుకున్నాను. అంటే టోటల్గా 1 స్పూన్ ఫుల్ వేసేసుకోండి. అంటే మామిడికాయ పులుపు వల్ల ఉప్పు తగ్గినట్టు అనిపించింది, లేకపోతే 3/4 సరిపోతుంది. కలిపేసుకొని ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. దీంట్లోకి నేను ఇప్పుడు తాలింపు వేయాలి. దానికి 2 ఎండుమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కావాల్సితే వేసుకోండి, నా దగ్గర అయిపోయినాయి, నేను వేయట్లేదు. సో దీంట్లోకి ఆవాలు తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ ఆవాలు. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, మా ఇంట్లో తినరు, మీకు ఇంట్లో తింటే కనుక మీరు బాగా వేసుకోండి. దీంట్లోకి వెల్లుల్లిపాయ ఎప్పుడన్నా సరే చాలా యమ్మీగా ఉంటుందండి. సో ఇప్పుడు తాలింపు కోసం తాలింపు ప్యాన్ పెట్టేసుకొని ఒక పెద్ద స్పూన్ నెయ్యి, అలానే ఒక 1/2 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. ఇది గేదె నెయ్యి, నాకు ప్రతిసారి అమ్మ ఇస్తారనమాట గేదె నెయ్యి. నాకు ఇక్కడ ఆవు నెయ్యి దొరుకుతుంది. పూజలకు అది వాడుకుంటాను. గేదె నెయ్యి మాత్రం ఇలాగ తినడానికి వాడుకుంటూ ఉంటాను అనమాట. సో మొత్తం కరిగిపోయింది కదా, ఇందులో మనం తీసి పెట్టుకున్న పోపు అంతా వేసుకుందాం. ఏదో ఒక ఆకుకూరండి పప్పులో, చాలా హెల్త్కి మంచిది. ఇక్కడ కరివేపాకు వేయట్లేదని చూడకండి, మీ దగ్గర కరివేపాకు యాక్చువల్లీ వెయ్యాలి, కానీ మెంతికూర వేస్తున్నాను కాబట్టి నేను కరివేపాకు అవాయిడ్ చేశాను. ఎందుకంటే అలాగే తీసి పక్కన పెట్టేస్తారు కదా. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు ఈ పైన ఏదో నురుగు వస్తుంది కదా, ఆ నురుగు తీసేసేయండి. తీసినప్పుడు పప్పు రంగు చాలా బాగుంటుంది అనమాట. ఇది పెస్టిసైడ్ యొక్క కెమికల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. పైకి నురుగు వస్తుంది కదా, నురుగు వచ్చింది అంటేనే దాన్ని మనం రిమూవ్ చేసేసేయాలి. అప్పుడే మనకి క్లియర్గా వస్తుంది పప్పు అన్నది. అండ్ కలర్ చాలా చాలా బాగుంటుంది. సాంబార్ అన్న పప్పు అన్న ఏదన్నా అంతే. సో అక్కడ తాలింపు కూడా మొత్తం అయిపోయింది కదా, తాలింపు అంతా తెచ్చుకొని ఇప్పుడు పప్పులో కలిపేసుకుందాం. అసలు గుబాళ్ళు ఇస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు స్మెల్ చూడగలిగితే చాలా బాగుంది. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో నేను ఇప్పుడు దింపేసుకుంటున్నాను, ఎందుకంటే చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. సో ఇలాగ వేడిగా పప్పుతో, ఆవకాయ సీజన్ కాబట్టి కొత్త ఆవకాయ ముక్క వేసుకొని, లేకపోతే మీకు నచ్చిన పచ్చడి ఎప్పుడు చేసుకున్నా సరే, మాగాయ కానీ ఆవకాయ కానీ మీకు నచ్చిన పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి, అదొక స్వర్గం అన్నమాట.
ఈ మామిడికాయ టెంక కోసం మా ఇంట్లో చాలా గొడవలు అవుతాయి. మీ ఇంట్లో కూడా అవుతాయా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.